నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ పాలనలో 9,74,000 కోట్ల అప్పులు చేశారన్న సీఎం. 1,34,000 కోట్లు తక్షణ చెల్లింపులు చేయాల్సి ఉందని వెల్లడి. శాంతి భద్రతలపై జగన్ అసత్యాలు చెబుతున్నారన్న చంద్రబాబు. హత్యకు గురయ్యారంటున్న 36 మంది పేర్లు ఇవ్వాలని సవాల్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్తో సీఎం భేటీ. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారంపై చర్చ. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో 7గురి విచారణ. వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం ముమ్మర గాలింపు. వరద ముంపుతో బిక్కుబిక్కుమంటున్న కోనసీమ లంకలు. బాహ్య ప్రపంచంలోకి వచ్చేందుకు జనం తీవ్ర అవస్థలు. చరిత్ర నుంచి పాక్ గుణపాఠాలు నేర్చుకోలేదన్న మోదీ. కార్గిల్ విజయ్ దివస్ వేళ లద్దాఖ్లో అమరులకు నివాళి. అమెరికాలో కమలా హ్యారిస్కు పెరుగుతున్న మద్దతు. ట్రంప్తో చర్చకు సిద్ధమని డెమోక్రాట్ల ప్రకటన. మరికొద్ది గంటల్లో ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు. దాడుల ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం.